కృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణం ఏంటో మీకు తెలుసా? నెమలి పింఛం చూడగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడు ఆ నెమలి పింఛం ధరించడానికి ఉన్న బ్యాక్ స్టోరీ చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న టైంలో సీతారాములు వనవిహారం చేస్తుంటారు. ఆ టైంలో సీతాదేవికి దాహం వేస్తుంది. కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాళ్ళకి తాగడానికి వాటర్ దొరకదు. సో శ్రీరాముడు వనదేవతను ప్రార్థిస్తాడు. అప్పుడు ఒక నెమలి ప్రత్యక్షమవుతుంది. ఆ నెమలి నిన్ను మీకు దారి చూపిస్తాను, నా వెనక రండి అని చెప్తుంది. ఆ నెమలి ఫాస్ట్గా వెళ్తూ తను వెళ్లే దారిని సీతారాముడు తప్పకుండా ఉండాలి అని వెళ్లే దారిలో తన ఈకలను ఒక్కొక్కటిగా దారిలో వేస్తూ వెళ్తుంది. వాటిని ఫాలో అవుతూ చివరికి సీతారాములు ఒక సరస్సు చేరుకున్నారు. వాళ్ళక్కడికి వెళ్లేసరికి ఈకలని బలవంతంగా పీకడం వల్ల ఆ నెమలి చనిపోయి ఉంది. ఆ నెమలి త్యాగాన్ని గుర్తిస్తూ శ్రీరాముడు ఒక ప్రామిస్ చేస్తాడు. నాకు మరొక జన్మంటూ ఉంటే నీకు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తానని చెప్తాడు. కాలం గడిచింది. శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి తను చేసిన ప్రామిస్ని నిలబెట్టుకుని తన తలపై నెమలి ఈకను ధరిస్తాడు. ఇదొక త్యాగానికి ఇచ్చిన గౌరవం. ఇలాంటివి ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.